ఓట్ల తొలగింపుపై అభ్యంతరాల్ని ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు మాజీ మంత్రి డీకే అరుణ. ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఓట్ల నమోదు కార్యక్రమం సరిగ్గా జరగలేదన్నారు జనసమితి అధ్యక్షుడు కోదండరాం. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు చాలా తేడా ఉందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యమైందంటూ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మొన్నటి ఎన్నికలు, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ఎన్నికలు 6 నెలల ముందే ముఖ్యమంత్రి గారు ముందస్తు ఎన్నికలకు పోయి ఆ ముందస్తు ఎన్నికలు డేట్లు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఏ రోజు రిజల్ట్ వస్తుందో, ఏ రోజు ఎన్నికలు అధికారంలోకి వస్తామంటేటువంటి విధంగా వారు ప్రకటించినటువంటి డేట్లు కానీ అవన్నీ చూసుకుంటే కూడా పక్కకు పక్క కేంద్రం ఎన్నికల కమిషన్ తో వాళ్ళు ముందే మాట్లాడుకొని ఒక లక్ష్యం ప్రకారంగా ఈ ఎన్నికలకు ముందు పోయి దేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ పోయి కలిసి అసెంబ్లీని రద్దు చేసినాక ఎలక్షన్ కమిషన్ కలిసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారే ఉంటారని చెప్పి అనుకుంటున్నా. 9 నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసం అనేది ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అనే వివరణ ఇవ్వలేకపోయింది. సరి అయినటువంటి దానికి సంబంధించిన కారణాలను కూడా చూపెట్టలేకపోయింది. మూడోది కూడా మనకందరికీ తెలుసు, మనం హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్ అనుకుంటా పోయి చూస్తే వీవీప్యాట్లు లేకుండా ఎట్లా ఉంటాయండి? 6 నెలల పాటు నువ్వు అన్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. కానీ ఆ పేపర్ ట్రయల్ స్లిప్పులు ఏవైతే మనం ఓటేసినమంటానికి సాక్ష్యంగా ఉన్నాయో డబ్బాలల్లా ఆ స్లిప్పులు మాయమైపోతే దానికి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఒక కారణాన్ని మాత్రం చూపెట్టలేకపోయింది. ఇవన్నీ